తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరత తీర్చాలని సెక్రటేరియట్ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. గత ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా పంపిణీ చేశామని హరీష్ రావు గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. తాము రాజకీయాల కోసం కాదని రైతుల కోసం వచ్చామన్నారు. యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా దీనిపై సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఏం డ్రామా అండి. మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియా లేండి, కాబట్టి రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము Government of India, they claim that they have disbursed as per the plan, and CM never condemns it. He never condemns it. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఏం డ్రామా అండి. మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియా లేండి, కాబట్టి రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలి, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. సో మొత్తంగా యూరియా కొరతపై నేతలు ఆందోళన చేస్తూ ఉండగా పొద్దున్న దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ వద్ద వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీకి వెళ్లే ముందు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన వ్యక్తం చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగ పూట కూడా కాంగ్రెస్ రైతన్నలను రోడ్లపై నిలబెట్టిందని ధ్వజమెత్తారు. గణపతి బప్ప మోరియా, కావాలయ్య యూరియా అంటూ నినదించారు. రైతులకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు తక్షణమే యూరియా సరఫరా చేయాలన్నారు. రేవంత్ దోషం, రైతన్నకు మోసం అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. बीजेपी कांग्रेस भाई भाई कांग्रेस पापम कांग्रेस पापम कांग्रेस पापम పండగ పూట యూరియా కోసం లైన్ లా పండగ పూట సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్ లో అందిస్తారు. శేఖర్, యూరియా కొరత అలానే ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ పై బీజేపీపై కాంగ్రెస్ నెపాన్ని నెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎప్పటికైనా ఒక సొల్యూషన్ దొరికే ఆన్సర్ ఏమైనా కనిపిస్తుందా? చూడాలి, మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది అన్నది చాలాసి ఉంటుంది. ఈ రోజు దీని నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఉదయం గన్ పార్క్ దగ్గర మొదలైనటువంటి ఈ ధర్నా నిరసన కార్యక్రమాలంతా కూడా సెక్రటేరియట్ తో ముగిస్తాయని చెప్పుకోవాలి. వయా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అగ్రికల్చర్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ డైరెక్టర్ గా ఉన్నటువంటి గోపిని కలిశారు. ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత
ప్రజెంట్ ఎంత మేరకు ఉంది, అసలు స్టాక్ ఎంత మేరకు ఉంది, ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా ఎంత మేరకు ఉంది అన్నటువంటి విషయం మీద క్లారిటీ అడిగేటువంటి ప్రయత్నం చేశారు. గోపి నుంచి కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదని అగ్రికల్చర్ కార్యాలయం ముందే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా ధర్నాకు దిగారు. దాదాపు 15-20 నిమిషాలకు పైగానే అక్కడ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక నిరసన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా పోలీస్ వాహనంలో ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించేటువంటి సందర్భంలో బషీర్బాద్ ఏవైతే బీఆర్కే భవన్ దగ్గర వాళ్ళు ఆ వాహనం నుంచి బయటకు దూకి సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ గేట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. అక్కడ కూడా ధర్నాకు దిగినటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తెలంగాణ భవన్ కి తరలించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత పెద్ద ఎత్తున ఉంది, రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము రాజకీయం కోసం ఇక్కడికి రాలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాము, న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నిరసన కార్యక్రమాల మీద స్పందించారు. రాష్ట్రంలో యూరియా కొరత బీఆర్ఎస్ చేస్తున్నంత మేరకు లేదని, కేంద్రం నుంచి రావాల్సినటువంటి కొరత కొంత మేరకు ఉందని, వాటిని తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం, ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటూ తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ యూరియా పేరుతో కపట నాటకం ఆడుతుందన్నటువంటి విమర్శ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. మరి చూడాలి, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మరొక 3-4 రోజుల పాటు జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎజెండాగా యూరియాకు సంబంధించినటువంటి అంశమే ఉంటుందా, లేదంటే రానున్నటువంటి రోజుల్లో రేపు కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏ రకంగా ఉంటుంది అనేది ఉంటుంది. దానికి కౌంటర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేపడుతుంది, ఏ రకమైనటువంటి కౌంటర్ ప్రణాళికలు ఇస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కార్తీక్ అండ్ ఇంకోటి శేఖర్, ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అగైన్ చాలా మంది నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇంకా ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. నెక్స్ట్ ఇంకేమై అవకాశం ఉంది? బీఆర్ఎస్ తరపున ఇంకేమైనా యాక్టివిటీస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే 3-4 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో 2-3 అంశాల ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది. ఒకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం మీద ఒక అంశం అయితే, రెండవది కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. రేపు ఉదయమే 8 గంటలకే శాసనసభ ప్రారంభం కానుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి వేదికను శాసనసభలో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. మరి రేపు అసెంబ్లీలో టేబుల్ చేసిన తర్వాత రేపే చర్చిస్తారా, లేదంటే ఎల్లుండి చర్చిస్తారా అన్నది రేపు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో చర్చించకూడదనే వెళ్ళినటువంటి పరిస్థితి విషయం మీద బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ప్లాన్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో అటు కేంద్రం మీద ప్రభుత్వం నెపం నెడుతున్నటువంటి విషయాన్ని మనం రోజు గమనిస్తా ఉన్నాం. రాష్ట్రపతి అలాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, రాష్ట్రపతి పెండింగ్ లో ఉన్నటువంటి విషయంలో భాగంగా ఢిల్లీ దగ్గర కూడా మనం గమనించాం. కాబట్టి వీటన్నిటికీ కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ విషయాల మీద మాట్లాడుతుంది కూడా ఒక రోజు ఆ నిరసన కార్యక్రమాలు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ తో పాటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా శాసనసభలో పెడతారు అన్నటువంటి చర్చ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి విషయం మీద కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రోజు వారి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఒక రోజు ముందు చెప్పేటువంటి అవకాశాలు ఉండవు. ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు వెంటనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆ నిరసన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని మీద రోజు వారిగా తాను బీఎస్ పార్టీ ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి ఈ రోజు యూరియాకు సంబంధించినటువంటి విషయం మీద, రైతులకు సంబంధించినటువంటి విషయం మీద నిరసన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ రేపు ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం అసెంబ్లీకి వస్తారన్నది చూడాల్సి ఉంటుంది. అండ్ అగైన్ శేఖర్, ఇప్పుడు ఈ యూరియా కొరత పైన అలాగే ఈ వర్షాలకు సంబంధించి పంటలు చాలా వరకు దెబ్బతిన్న తరుణంలో వీటిపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలి, రైతులు గోడు వినడానికి ఎందుకు మీకు అంత భయం, వీటిపైన చర్చించడానికి మీకు ఓపిక లేదా, టైం లేదంటూ హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. మేబీ ఈ డిస్కషన్ అంతా కూడా ఏమైనా అసెంబ్లీలో వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీలో చర్చకు వచ్చేటువంటి అంశాలతో పాటు రైతులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న 3 రోజుల పాటు కామారెడ్డి, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి వరదలు వచ్చి పంటలకి నష్టపోయాం. చాలా మంది ప్రజల ఇళ్లలో ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ సమయంలో మంత్రులు ఒకరిద్దరు వెళ్లారు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేశారు. ముఖ్యమంత్రి వెళ్ళలేదు అన్నటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. నుంచి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో ఈ విషయాలన్నింటినీ చర్చించాలి, ఈ విషయాల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని పట్టుపట్టేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి విషయం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. రోజుకొక అంశం మీద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తా ఉంది. అది రోజువారీగానే ఆ సమయంలోనే ప్రకటన చేసి నిరసన కార్యక్రమాలు చేపడతాము అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ 3-4 రోజుల పాటు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ఎజెండా ఒకటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రిపోర్టుల మీద కీలకంగా చర్చ ఉంటుంది అని ప్రభుత్వం లీగల్ ఇస్తున్నటువంటి